సర్కారు చేసే అభివృద్ధి పనులు ఎట్లా జరుగుతున్నాయి అనేది అధికారులు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటారు. నాణ్యతతోని పనులు చేయాలని అన్ని తీవ్ర సూచనలు కూడా చేస్తారు. అయినా కొన్ని పనులు మాత్రం నాసిరకంగానే చేస్తుంటారు. అట్లా గీడోకాడ జరుగుతున్న పనులు ఎట్లున్నాయో చూద్దామని ఎమ్మెల్యే సారు కలెక్టర్ను కడమ అధికారులను తీసుకొని పోతే ఏం జరిగిందో చూడుండ్రి. ఓష్ని పాపం పాడుగాను ఫంక్షన్ల కోసం ఏర్పాటు చేసిన స్టేజీలు కుప్పగూలినట్టే ఒకటే పారి కుప్పగూలింది కదా ఈ బేస్మెంట్. సరే, స్టేజీలంటే కింద సపోర్ట్ కోసం పెట్టిన కట్టెలు జర అటీటైనా ఎక్కువ మంది ఎక్కినా బరువు ఆగక కూలుతాయి గాని ఈ బేస్మెంట్ గుంగుడే ఆశ్చర్యం అనిపించింది అందరికి. ఇక అసలు ముచ్చటేందంటే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములాడ మున్సిపల్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టే కార్యాన్ని పోయిన సర్కారు హయాంలో సురువు చేసిండ్రట. కాకుంటే నడుమిట్లనే ఆ పనులను ఆపిండ్రు. ఇక ఇప్పుడు ఇండ్లు లేని పేదలు ఇండ్లు కట్టుకునేతందుకు ఇందిరమ్మ ఇండ్లను సర్కారు మంజూరు చేస్తున్నది. కాకుంటే ఇంటడుగు జాగా లేనోళ్లకు తిప్పలే కాబట్టి ఇట్లా నడిమిట్లా అయిపోయిన ఇండ్ల పనులు పూర్తి చేసి అర్హులైనోళ్లకు ఇద్దామని చూసిండ్రు సర్కారు పెద్దలు. అట్లా వెములాడలా పనులు కూడా సురు చేసిండ్రు. ఇక పనులు చూడనికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సారు, కలెక్టర్ గరిమా అగర్వాల్ ఇంకొంతమంది అధికారులను తీసుకొని పోయి చూస్తుంటే లటుక్కున బేస్మెంట్ కూలవడేటాళ్లకు అక్కడున్నోళ్లంతా మస్తు బుగులు పడ్డారు. మొత్తానికైతే పక్కపొంటున్నోళ్లంతా ఎంటనే అలర్ట్ అయి ఎవ్వలు కింద పడకుండా పట్టుకునుట్లా ఎవ్వలకేం దెబ్బలు దాకకుంటేనే బయటపడ్డారు. లేకుంటే పెద్ద పర్షాన్ కథే ఉండేది. పనులు చూడనికి పోయినోళ్ళు అవే పనులు చెయ్యంగా ఆగమయ్యే కథే అయ్యేది. మరిగా అంత నాసిరకంగా పనులు చేసిన మూతవారి కాంట్రాక్టర్ ఎవలో, గట్ల పనులు చేయించిన అధికారులు ఎంత పనిమంతులు ఎవలో తెలియదు గాని ఆ పని మాత్రం పనిమంతుడు పందిరెత్తే కుక్కతోక తగిలి కూలిందన్నట్టే అయ్యింది. ఆనాడు మేము ఏదైతే నాణ్యత లేని కట్టడాలు కడుతున్నాం చెప్పండి అని ఆరోపణ చేసిన దాని నిదర్శనం ఈరోజు మేము పోయి నిలబడి చూస్తున్నా గానీ కుంగింది, కూలిపోయింది. మీరు చూశారు అక్కడ కాళేశ్వరము అట్టడు కుంగిపోయింది, అన్నారము సుందిల దగ్గర బుంగలు పడి సీప చేసింది. ఇది కేసీఆర్ కేటీఆర్ నాటి బీఆర్ఎస్ పరిపాలన జరిగినటువంటి నిర్మాణాలు. ఇంకా భవిష్యత్తులో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో వాళ్ళ. మరిగా ఇప్పటికైనా నాణ్యతతోని పనులు చేయించేందుకు అధికారులు చిత్తశుద్ధితోని పనిచేస్తారో లేకుంటే ఎప్పటి షిప్ప ఎనుగులన్నట్టే చేస్తారో చూడాలే మరి.